ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై సస్పెన్స్ వీడింది. పాకిస్తాన్ వేదికగానే ఈ ట్రోఫీ జరగనుంది. అయితే భారత్ మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికలపై నిర్వహించనున్నారు. అదేవిధంగా భారత్ వేదికగా నిర్వహించే ఐసీసీ ఈవెంట్లలోనూ పాకిస్తాన్ మ్యాచ్లు కూడా తటస్థ వేదికలలో జరుగుతాయి. ఇక నుంచి రెండు జట్లు ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్యం ఇచ్చినప్పుడల్లా రెండు దేశాల మ్యాచ్లు తటస్థ వేదికలలో మాత్రమే జరుగుతాయని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ బోర్డు మీటింగ్ ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024-27 ఈవెంట్ సైకిళ్లలో పాక్ లో జరిగే ఈవెంట్లలో భారత్ పాల్గొనే అన్ని మ్యాచ్లు తటస్థ వేదికలో, దానికి ప్రతిగా భారత్ లో జరిగే ఈవెంట్లలో పాకిస్తాన్ పాల్గొన్న అన్ని మ్యాచ్లు వేరే దేశాల్లో నిర్వహించనున్నారు. ఈ ఒప్పందం 2025లో పాకిస్తాన్ లో జరిగే పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీతో ప్రారంభమవుతుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. అన్ని జట్లు 2 గ్రూపులుగా విభజిస్తారు. ఇక్కడ ప్రతి గ్రూపు నుంచి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు చేరుకుంటాయి. సెమీస్ లో గెలిచిన జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్ ఏ లో ఉన్నాయి. అయితే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 23న దుబాయ్ లో మ్యాచ్ జరగనుంది.